సో కోవిడ్ టైంలో అందరూ అంటే అందరూ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. కానీ అటువంటి టైంలోనే మీకు ఒక సోషల్ మీడియా పుంజుకున్నది అదే టైం తెలుసా. అప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ నవ్వేది లేదు, ఫేస్బుక్ నవ్వేది లేదు, టిక్టాక్ నవ్వేది లేదు, యూట్యూబ్ లో వీడియోస్ చేయాలని నవ్వేది. ఎందుకంటే జనాలు అందరూ ఫ్రీగా ఉన్నారు టైం. అటువంటి టైంలో ఒక యంగ్ పర్సన్ వచ్చాడు, 18 years ఏజ్. ఆ పర్సన్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు నాకు కోవిడ్ రావడం వల్ల నాలో ఉన్న టాలెంట్ అంతా పోయి నాకు ఫండ్స్ రాలేదు, కానీ నా ఐడియాలజీ అయితే ఇది, నాది స్టార్ట్అప్ కంపెనీ. సో ఐఫోన్ ఏదైతే ఉందో, ఐఫోన్ లో ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఆ ఫోన్ అన్నది 700 రూపీస్ వస్తుంది. సో దీన్ని చెయ్యాలి అనేసి అంటే నేను మీ దగ్గర డబ్బులు అడుగుకునే పరిస్థితుల్లో అయితే నేను నా మనస్తత్వం అది కాదు, నేను వేరే జెన్యూన్ పర్సన్. సో నేను ఫండ్స్ అయితే నాకు కావాలి కాబట్టి సో నాకు 50% అన్నా నాకు కన్సిడరేషన్ చేసి నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది కావాలి, నాకు లాభాలు వద్దు, ట్రాన్స్పోర్టేషన్ కూడా వద్దు. సో దీనికోసం అని చెప్పేసి నాకు ఎవరైతే ఫోన్ కావాలనుకుంటున్నారో జస్ట్ 300 రూపీస్ పే చేయండి. ఫోన్ మీ ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత 700 రూపీస్ మీరు టోటల్ పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ డెలివరీ బాయ్ గా చేయండి అని చెప్పారు. ఫస్ట్ 3 days నో. తర్వాత అబ్బాయి ముఖ్యంగా ఐడియాతో వచ్చాడు. ఏంటి తెలుసా? సో అదే డెమో ఫోన్ ఏదైతే ఉందో ఆ డెమో ఫోన్ తో ఒకే 2-3 ఫ్రెండ్స్ అయితే ఉండే ఎవరైతే ఉండే ఆ రీల్ ని ట్యాగ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోస్ట్ చేశారు. గెస్ట్ చేయండి అంత ఎన్ని బుకింగ్స్ వచ్చుంటాయి? 8 lakhs బుకింగ్స్ వచ్చాయి. ఏమేమి మధ్య తరగతి ఆటో ఎవరైతే ఏమైంది, ఎవరికైనా సరే ఒకటే మైండ్ సెట్ ఉంటది కదా, ఆ మైండ్ సెట్ గేమ్ ప్లే చేశాడు. 300 రూపీస్ పోతే పోయింది, వస్తే ఐఫోన్ వస్తుంది. సో ఆ పర్సన్ ఏవో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చూపించాడు. సో అతను కూడా చెప్తా లాస్ట్ లో మీ మైండ్ సెట్ ఇప్పుడు మీకు ఒక విధమైన అంటే యాంగ్జైటీ ఏర్పడింది కదా, ఓకే ఆ పర్సన్ చీట్ చేస్తున్నాడు ఈ స్టేజ్ లో ప్రెజెంట్ అయితే. సో లాంచ్ డేట్ అయిపోయింది, వస్తుంది. బుకింగ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. టైం అయిపోయింది. సో టైం అయిపోతే నువ్వు యూజర్ ఏం చేస్తావు, సరే ఏమైంది అని చెప్పి వారి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇలాగా నాకు కొన్ని యూనిట్స్ రావడానికి కోవిడ్ వల్ల నాది ఎక్కడ ప్రాబ్లం అయింది, సిప్ స్టక్ అయింది. సో దానివల్ల నాకు కొంచెం టైం కావాల్సి వస్తుంది, ఒక 2 నెలలు టైం ఇవ్వండి అని చెప్పి. ఓకే 300 రూపీస్ జెన్యున్ ఉన్న పర్సన్ ఇచ్చారు. అలా 2 నెలలు అనుకుంటూ ఆ పర్సన్ ఎంత టైం చేశాడు తెలుసా? 14 నెలలు చేశాడు. 14 నెలల తర్వాత సారీ ఇదేంటంటే ఐఫోన్ అంత కంపెనీతో నేను వాళ్ళు లక్షల్లో అమ్మే ఫోను నేను 700 రూపీస్ ఆఫర్ చేస్తుంటే వాళ్ళు నాకు బెదిరిస్తున్నారు, నా ఫ్యామిలీని చంపేస్తా ఉన్నారు. సో ఇలా నాకు థ్రెటెన్ కాల్స్ వచ్చి నాకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఆగిపోయింది. సో నేను ఈ ప్రొడక్షన్ స్టాప్ చేసిన. బట్ డోంట్ వరీ, ఎవరు కూడా అవసరం లేదు. మీరు జస్ట్ మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ కానీ ఏదైనా ఎవిడెన్స్ కానీ నాకు పంపించండి, నేను పేమెంట్ ఇచ్చేస్తా అన్నారు. పంపించారు. ఏదైతే 8 lakhs బుకింగ్స్ ఉన్నాయో 8 lakhs మెంబర్స్ కి 300 రూపీస్ రిటర్న్ చేశారు. ఎక్కడ చేస్తుంది. సో ఈ 1.2 years ఏదైతే ఉందో ఆ 1.2 years పోర్ట్ఫోలియోలో అంటే ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఆ డబ్బులు అంతా. 1.2 అయితే 8 lakhs ఇంటూ 300 రూపీస్ ఎంత అవుతుంది అమౌంట్? 24 కోట్లు. ఓకే ఉజ్జాయింపుగా చూసుకున్నాం, ఒక 10 కోట్లు అనుకుందాం, లేదా 24 కోట్ల అమౌంట్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసే వాళ్ళు. సో 24 కోట్ల పోర్ట్ఫోలియోలో వాడు ఇన్వెస్ట్ చేస్తే కనుక సపోజ్ ఎట్లా ఉందంటే, అంటే నిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పారు వాళ్ళు బజాజ్ వాళ్ళు. సో మేము మంత్లీ 5,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సార్ ఒక అంటే ఇప్పటి వరకు 5 years వరకు, ఆఫ్టర్ 20 years తర్వాత అది ఒక 98 lakhs అవుతుంది అని చెప్పారు. సో అదేంటంటే మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇదేంటంటే పోర్ట్ఫోలియో అంటే అప్పటికప్పుడు వస్తా ఉండే, మీకేం ట్రేడింగ్ చేసే వాళ్ళు బాగా తెలుసు, నాకైతే దాంట్లో ఏం నాలెడ్జ్ లేదు. దానివల్ల వాడు ఎంత సంపాదించాడో తెలుసా? 132 కోట్లు ఈ అసలు పోగా. సో ఇప్పుడు ఆ పర్సన్ తెలివైన కూడా చీటరా ఏంటి ఆ పర్సన్? మరి ఫస్ట్ లో చీటర్ అయిపోయాడు,
మనం ఊహించుకున్నాం అందరూ నా లైఫ్ లో సో పీపుల్ మైండ్ సెట్స్ అలాగే ఉంటాయి, కానీ ఒక బిజినెస్ మైండ్ సెట్ సో తనకి ఛాన్స్ ఉంది, ఎత్తేయచ్చు, కానీ ఎత్తేస్తే ఏమైతుంది? అవును, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు, ఏం పెట్టు, అది లీగల్. ఎందుకంటే వాడు మళ్ళీ మనీ రిటర్న్ చేశాడు. నువ్వేమన్నా నువ్వు కూడా ఈ టైం గ్యాప్ అంటావా? ఈ టైం గ్యాప్ అంటే వాడు నువ్వు ఇచ్చిన డబ్బుతో వాడు ఏమైనా చేసుకుంటాడు, నీకైతే రిటర్న్ ఇచ్చాడు. అదేనా? సో ఇదే చెప్తున్నా, బిజినెస్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, స్ట్రాటజీ వైజ్ ఉన్నది. ఎస్, ఓకే, వస్తా ఉన్నాం పడతా ఉన్నాం, వస్తా ఉన్నాం పడతా ఉన్నాం, పడ్డానికి మనకి రీజన్ ఏంటి? ఓకే, ఇప్పుడు పడిపోయినా సరే ఎంత ఫాస్ట్ గా ఇంకా ఇంకా హైకి వెళ్ళగలుగుతాం. యూనో స్ప్రింగ్ బాల్ తెలుసా? ఫస్ట్ మెట్ కింద పడితే సెకండ్ మెట్కి వెళ్తాం, సెకండ్ మెట్ నుంచి కింద పడితే థర్డ్ మెట్కి వెళ్తాం. సో పడ్డం కామన్ అయింది, కానీ పడిన తర్వాత ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఏంటి, ఆ స్ప్రింగ్ అన్నది ఏంటి అంటే మీ యొక్క సపోర్టర్స్, నీకు ఎంతవరకు సపోర్ట్ వచ్చి ఎంతవరకు లేస్తాము.